తిరుపతి తొక్కిసలాటలో విశాఖ మద్దెలపాలెంకు చెందిన రజని అనే మహిళ మృతి చెందారు. రజని తన భర్తతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లి టోకెన్ కోసం జరిగిన తొక్కిసలాటలో చనిపోయారని రజని భర్త కుటుంబానికి సమాచారం అందించారు. తాము మార్చిడి దగ్గర వెయిట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని రజని భర్త సన్నిహితుల దగ్గర వాపోతున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. తిరుపతి ఘటన మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల టోకెన్ల విషయంలో జరిగిన తొక్కిసలాట్లో విశాఖపట్నానికి చెందిన 4 కుటుంబాల సభ్యులు కొంతమంది మృత్యువాత పడడం, ఆ విషయాల సమాచారం కుటుంబ సభ్యులకు తెలియడంతో అందరూ కూడా చాలా తీవ్రమైన విషాదంలో ఉన్నారు. ప్రస్తుతం నేను మద్దెలపాలెం రజని అన్న మహిళ కుటుంబ సభ్యులతో ఉన్నాను. అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎలాంటి సమాచారం వచ్చింది ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మీకు ఏమవుతారు రజనీ గారు, మీకు ఎవరు చెప్పారు, మీకు ఏమైనా సమాచారం వచ్చింది? అంటే మా బావగారే నైట్ 10 o'clock ఫోన్ చేశారు. మా హస్బెండ్కి ఫోన్ చేసి రజనీ కనిపించట్లేదురా, గంటన్నర నుండి నేను వెతుకుతున్నాం అని చెప్పాను అన్నారు. అంటే సరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి చెప్తానని చెప్పాను అన్నారు. అన్నయ్యకేమో ఈ 4 ఫ్రెండ్కి ఫోన్ చేశారు. ఆయన వెళ్ళినప్పటికీ ఇక్కడ వాళ్ళు చాలామంది వెళ్ళారు. అందులో ఒక ఆయన మా ఆయనకి ఫోన్ చేసి చెప్పారు, రజనీ ఇలా చనిపోయిందిరా అంటే వెంటనే మా హస్బెండ్ బావగారికి ఫోన్ చేసి రజనీ చనిపోయిందంటని ఈయన తిరిగి ఆయన కబురు చెప్పారండి. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత దర్శనం అది అయిందా అండి? అసలు ఏం చెప్పారంటే టికెట్లు టోకెన్కి తీసుకుంటున్నారు, ఎవరెవరు వెళ్ళారు? వాళ్ళ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ హస్బెండ్ ఎలా ఉన్నారు, ఏమైనా సమాచారం వచ్చింది? ఉన్నారు, అక్కడే ఉన్నారు హాస్పిటల్లో. ఆవిడని మార్చరీలో పెట్టారు. సీఎం వస్తే అప్పుడు పంపిస్తాం బాడీని అని చెప్తున్నారంట. అమ్మ చెప్పండి, దైవ దర్శనానికి వెళ్ళారు, చాలా పుణ్యం కోసం అక్కడికి వెళ్ళి ఈరోజు అనకూడదు, వాళ్ళు దైవానికి దగ్గర అయిపోయారు. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటమ్మా? ఆవిడ చాలా మంచి ఆవిడండి, అందరికీ సేవ చేస్తుంది. అలాంటి ఆవిడ భగవంతుడు ఎందుకు అలా చేశారు, టీటీడీ వాళ్ళు ఎందుకు అలాగా డిసైడ్ అయ్యారు అనేసి బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎవరికి లాభం ఉందండి? ఒక మనిషి పోయింది కదండి. కొడుకు చూస్తే అమెరికాలో ఉన్నాడండి, వాడు ఇప్పుడు చదువు మానుకొని ఇప్పుడు రావాల్సి వస్తుంది. బాబు ఒకే ఒక కొడుకు. ఇప్పుడు టీటీడీ చేసింది చాలా తప్పండి. మనుషులకి చాలా ప్రతిష్టాత్మకంగా మేము ఇక్కడ అన్ని చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ఈ ఫెయిల్యూర్ అనేది సామాన్యుల ప్రాణం మీదకి వచ్చింది. సో ఇంతటి ఘోరం జరిగిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చర్యలు చేపడతామంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు? అంటే సామాన్య భక్తులుగా అక్కడికి వెళ్తే అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? అక్కడ వాళ్ళ అధికారులు ముందే చూసుకోవాలండి ఇలాంటివన్నీ. సిచ్యువేషన్ జరిగాక నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం అనేకంట ముందే చూసుకుంటే బాగుంటుంది కదా ఎవరైనా సరే. ఇప్పుడు ప్రాణం పోయింది మా వాళ్ళది కాబట్టి మాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో అలా జరిగితే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కానీ ఇలా ఈ జనాలు కూడా కొంచెం మారాలండి. వెళ్ళే వరకు కంగారే, వచ్చే వరకు కంగారే. మనిషి చచ్చిపోయినా సరే అనవసరం, వాళ్ళ పని వాళ్ళకి అయిపోవాలంతే. ఎంతమంది తొక్కు ఉంటారేమోనండి, మాకైతే నిద్ర పట్టట్లేదు. ఆవిడ కిందన పడిపోయి ఎంతమంది తొక్కి ఆవిడ ప్రాణం పోయిందో, ఎలా చనిపోయిందో. ఆవిడ చాలా స్ట్రాంగ్ మనిషి అన్నమాట మా ఫ్యామిలీలో అందరి మీద. కానీ ఆవిడ చనిపోయిందంటే మేము నమ్మలేకపోతున్నామండి. చాలా హెల్ప్గా ఉంటుందండి అందరికీ, మాకు చాలా ఫ్రీ ఆఫ్ మైండ్. అసలు ఇలాగ అవ్వకూడదండి. అంటే దైవ దర్శనానికి వెళ్ళారు, ఎంతో నమ్మకంతో మంచి జరుగుతుందని అక్కడికి వెళ్ళారు. కానీ ఈ రోజు ఈ కుటుంబానికి తీవ్రమైన బాధను మిగిల్చిన సంఘటన. అసలు మీరు చెప్తున్నట్లుగా జనాలంతా కూడా ఒకేసారి వెళ్ళడం, ఒకేసారి ఇలాంటి ఘటనలు జరగడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయమే. మరి ఇంకా అసలు మాకేం చెప్పాలో కూడా అర్థం అవట్లేదు. ఇంకా షాక్లో ఉన్నాం. ఆవిడ అసలు చనిపోయారంటే మాకు నమ్మాలనిపించట్లేదు అసలు. ఇది ఇక్కడ కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరు మున్నీరు అవుతున్నారు. చాలా షాక్కి గురయ్యాం, ఈ సంఘటన గురించి తెలిసి అని అంటున్నారు. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఘటన జరగడం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా పుణ్యం కోసం వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాణాలు పోగొట్టుకున్నామని అంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మాత్రం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఇంత పెద్ద క్రౌడ్ ఉంటుందని తెలిసినప్పుడు ముందే జాగ్రత్త పడి ఉంటే అధికారులు ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదు. మేమందరం కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు. మరోవైపు ప్రజలు కూడా కొంత సమన్వయం పాటించాలి. ఒకేసారి మూకుముడిగా అందరూ ఇట్లాంటి సమయాల్లో వెళ్ళి అక్కడ ఇబ్బందులకు గురి అవ్వద్దు అని కూడా వాళ్ళు తీవ్రమైన ఆవేదనతో అయితే చెప్తున్నారు. నిజంగానే ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా. మరి ఏది ఏమైనా వీళ్ళ కుటుంబానికి జరిగిన బాధకైతే మాత్రం ఎవరమే తీర్చలేము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మాత్రం కఠినమైన చర్యలు అయితే మాత్రం తీసుకోవాల్సింది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.